ఇంకో ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర మొదలు పెడతానని, ఆ తర్వాత ఏడాదిన్నర పూర్తిగా జనంలోనే ఉంటాను పాదయాత్రతో అనేది ఆయన చేసిన ప్రకటన. అంటే ఈ ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర అవుతుంది, ఇంకో ఏడాదిన్నర రెస్ట్, ఆ లాస్ట్ ఏడాదిన్నర పాదయాత్ర. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంటి అసలు? ఎలక్షన్లకి వెళ్ళాలి, ముఖ్యమంత్రి అవ్వాలి అంటే పాదయాత్రేనా? ఇంకా మనం రాజకీయాలు, ప్రజాస్వామ్యం, ప్రజల కోసం పోరాడడం, ప్రజల తరపున గొంతు వినిపించడం, చట్టసభలకు వెళ్ళడం ఇవేమీ అవసరం లేదా? అంతకుముందేమో ఓదార్పు యాత్ర, ఆ తర్వాత ఏమో పాదయాత్ర, మళ్ళీ పాదయాత్ర. నడిస్తే జనం ఓట్లేసేస్తారు అని ఒక దీనికి ఫిక్స్ అయిపోయి, అఫ్కోర్స్ ఓదార్పు యాత్ర పాదయాత్ర కాకపోయినా ఇంచుమించు అలాంటిది ఇల్లు తిరిగాడు కదా. అందులో ఎంతమంది వాళ్ళ నాన్నగారి కోసం చచ్చిపోయారో తెలియదు, కానీ ఆ 6 నెలల్లోనూ ఆ ఏడాది కాలంలోనూ చనిపోయిన వాళ్ళందరినీ ఆ అకౌంట్లో వేసారు, సొంత కుటుంబాల్లో ఎవరు చనిపోలే. రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోతే అయ్యో ఆయన గుండె అయిపోయిన వాళ్ళు ఎవరు లేరు. పదవుల కోసం కొట్లాడుకున్న వాళ్ళే తప్ప అంత పెద్ద టవరింగ్ పర్సనాలిటీ, అంత పెద్ద వ్యక్తి, ప్రజానాయకుడు చనిపోయాడు, మన ఇంట్లో మన కుటుంబాలన్నిటికీ అండాదండ, ఇంత పెద్ద తలకాయలాగా ఉండేవాడు చనిపోయాడని ఎవరి గుండె ఆగల, ఎవరెవరి గుండెలో ఆగినాయి. అయితే ఆ కాలంలో చనిపోయిన వాళ్ళందరూ లిస్ట్ రాసుకుని మొత్తం వీళ్ళ కోసమే చచ్చిపోయారని చెప్పేసి ఓకే తిరిగారు, ఓకే అది అయిపోయింది, అది అయిపోయింది కదా ఆ ఫేజ్. కాకపోతే అప్పుడు ఆ ఓదార్పు యాత్ర పేరుతో తిరిగాడు, ఓకే బాగానే ఉంది. జనం కూడా అయ్యో బిడ్డ తండ్రి చనిపోయాడని వచ్చాడు అని చెప్పారు, ఆదరించారు. మొదటిసారి అధికారం ఇవ్వకపోయినా ఆ స్థాయిలో అతనికి కొంత గుర్తింపు, ఒక పట్టు దొరికింది రాష్ట్రంలో. ఆ తర్వాత 2019కి ముందు 2 ఏళ్ళు దగ్గర పాదయాత్ర చేశారు, అసెంబ్లీని వదిలేసి. ఎలక్షన్ల ముందు ఇంకో ఏడాదిన్నర 2 ఏళ్ళు ఉందనగా అసెంబ్లీకి వెళ్లకుండా బాయ్కాట్ చేస్తున్నానని చెప్పి వెళ్ళిపోయి పాదయాత్ర చేశారు. ఓకే జనం కూడా కష్టపడ్డాడు, 3000 కిలోమీటర్ల పైగా తిరిగాడు, ఆదరించారు. మళ్ళీ ఇప్పుడు పాదయాత్ర. అప్పుడు అసెంబ్లీని వదిలేసి వెళ్ళాడు ఎలక్షన్ల ముందు, 2 ఏళ్ళ ముందు. ఇప్పుడు మొదటి నుంచే వెళ్ళటం మానేశారు అసెంబ్లీకి. తొలి రోజు నుంచే అసెంబ్లీకి వెళ్ళటం మానేశారు. ఆయన ఎమ్మెల్యేలు 10 మంది 11 మంది మొత్తం మానేసి ఇప్పుడు చెప్తున్నారు ఏంటి అంటే నేను ఇంకో ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర మొదలు పెడతాను అని. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఓట్లేస్తే అయితే ముఖ్యమంత్రిగా కూర్చోవాలి, లేకపోతే బెంగళూరు ప్యాలెస్లో కూర్చోవాలి, ఇంకా అంతకుమించి రెండో పని లేదు. ఇంకా అయితే ముఖ్యమంత్రిగా సెక్రటేరియట్లోనో ఇంట్లోనో కూర్చోవాలి ఆయన ఆలోచన, లేదంటే బెంగళూరు ప్యాలెస్లో కూర్చోవాలి. కాబట్టి ఇప్పుడెక్కడ అసెంబ్లీ ఇవన్నీ ఏమి లేవు, ఇంకా డైరెక్ట్ పెదరాయుడు లాగా ధనుష్ టు పెదరాయుడు, పెదరాయుడు టు ధనుష్ అని ఆయన పాదయాత్రకి వెళ్తానని చెప్తున్నారు. ఓకే అది ఆయన రైట్, ఆయన స్వేచ్ఛ, ఆయనకు హక్కు ఉంది, తిరిగే హక్కు ఉంది, దాన్ని ఎవడు ఆపడానికి లేదు. ఏదో లోకేష్ యువగళం పాదయాత్ర చేస్తే నిలబడి మాట్లాడుతుంటే స్టూల్ లాగేసుకోవడం, మైకులు లాగేసుకోవడం, వెళ్ళిన ప్రజల మీద కేసులు పెట్టడం, అవన్నీ ఈ ప్రభుత్వం చేస్తుందని నేను అనుకోవట్లే. పూర్తి స్వేచ్ఛతోనే ఆయన పాదయాత్ర చేసుకోవచ్చు. కాకపోతే ఒకటి, పాదయాత్రతోనే రాజకీయాలు చేయాలనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారు అనే పాయింట్ నెంబర్ 1 అయితే, రెండవది ఎందుకు జనం దగ్గరికి, ఏం చెబుదామని జనం దగ్గరికి. అదేమంటే విద్య నాశనం అయిపోయింది అన్నారు.
వైద్యం పూర్తిగా నాశనం అయిపోయింది, అసలు ఆరోగ్యశ్రీ అనేది కనపడకుండా పోతుందని అన్నారు. అన్నదాతలకు ఏదో అన్నదాత సుఖీభవ అన్నారు, అది పోయిందన్నారు. ఇవన్నీ పడుతున్నాయి కదా, రైతులకు డబ్బులు పడుతున్నాయి, పిల్లలకి ఫీజు రీయింబర్స్మెంట్ వెళ్తోంది, స్కాలర్షిప్లు వెళ్తున్నాయి, ఎక్సలెంట్గా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎక్సలెంట్గా తయారవుతోంది. ఆరోగ్యశ్రీ వెంటనే మొత్తం ఇవ్వకపోయినా మీరు పెట్టిన బకాయిలు కూడా వీళ్ళే కట్టారు కదా. మొన్న ఏదో వాళ్ళు స్ట్రైక్ చేస్తామంటే కూర్చోబెట్టి సగం డబ్బులు ఇచ్చారు కదా. కొంత స్ట్రగుల్ ఉంది, ఇప్పుడు కాదు, మొదటి నుంచి ఎప్పటి నుంచో ఉంది ఆ స్ట్రగుల్. అసలు ఆ స్కీమ్ మీదనే కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. సరే ఏమైనా కూడా ఇచ్చారు కదా. ఏంటి బాధ? లా అండ్ ఆర్డర్ అంటారా? కరెక్టే. ఇది మాత్రం చంద్రబాబు నాయుడు గారిని నిందించాల్సిందే. లా అండ్ ఆర్డర్ లేదు, ఎక్కడుంది? వైసీపీ ముష్కర మూకలు ఆ రకంగా తెగబడి పీకలు కోసేస్తుంటే, పొడిచేసి చంపేస్తుంటే లా అండ్ ఆర్డర్ ఎక్కడుంది? జగన్మోహన్ రెడ్డి పంపిన మనుషులు, జగన్మోహన్ రెడ్డి గుండాలు చూశారు కదా, రప్ప అని పీకలు తెగ్గొస్తున్నారు. అక్కడ కోనసీమ జిల్లాలో 2 మర్డర్లైనాయి నిన్న మొన్ననే. ఇవాళ పోలీసులు వాళ్ళు పట్టుకున్నారు 16 మందిని, వైసీపీ నాయకుల్ని. ఇంకా లా అండ్ ఆర్డర్ ఎక్కడున్నట్టు? కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆ ఒక విషయం మాత్రం లా అండ్ ఆర్డర్ లేదని చెప్పారు. సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఎందుకు? పాదయాత్రతోనే రాజకీయమా? పాదయాత్రతోనే ప్రజాస్వామ్యమా? పాదయాత్రతోనే నాయకత్వమా? దాన్నే నమ్ముకున్నాడా? ఈసారి పాదయాత్రను ప్రజలు నమ్ముతారా? నమ్మి మళ్ళీ వ్యతిరేకించుకుని పిడిగుద్దులు గుద్దించుకుంటారా? చిన్న బ్రేక్ తర్వాత.